సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ ఎన్ఎస్ కృష్ణ ప్రసాద్. నేను పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ అంకుర హాస్పిటల్స్, ఏఎస్ రావు నగర్. నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ యూకే అండ్ దెన్ ఇన్ అమెరికా ఫర్ ద లాస్ట్ 13 ఇయర్స్ అండ్ ఐ హావ్ బీన్ ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ 8 ఇయర్స్ నౌ. సో రైట్ నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అట్ ఏఎస్ రావు నగర్, అంకుర. నేనేం మాట్లాడతానంటే వ్యాక్సిన్స్ గురించి. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ వెదర్ బేబీస్ గవర్నమెంట్‌లో తీసుకోవాలా, ప్రైవేట్‌లో తీసుకోవాలా వ్యాక్సిన్స్ అని చాలామంది రోజు అడుగుతూ ఉంటారు. సో ప్రైవేట్‌కిని, గవర్నమెంట్‌కి తేడా ఏంటంటే ప్రైవేట్‌లో కొన్ని వ్యాక్సిన్సే ఇస్తారండి. బికాస్ ఆఫ్ ది కన్‌స్ట్రెయింట్స్ ఆఫ్ ది బడ్జెట్ వల్ల. సో అందుకని చాలామంది ప్రిఫర్ చెయ్యరు. ఎందుకంటే ఆ కంటిన్యూటీ ఉండదు అని. మెయిన్ ప్రైవేట్‌లో ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్‌లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. సో ఫస్ట్ మెయిన్ వ్యాక్సిన్స్ అంటే 6 వారాలు పుట్టినప్పుడు ఎలాగా మీ పుట్టిన చోట ఇస్తారు 3 వ్యాక్సిన్స్. అది బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి. అది ఇచ్చేసిన తర్వాత 6 వారాలకి మేము ఇచ్చేది డీపీటీ, హిబ్, ఐపీవీ, పీసీవీ, రోటా ఇవన్నీ ఇస్తామండి. గవర్నమెంట్‌లో ఇచ్చేది సెల్యులార్ వ్యాక్సిన్, అంటే కంప్లీట్ సెల్ కాంపోనెంట్‌ని ఇస్తారు. దానివల్ల బిడ్డకి నొప్పి ఎక్కువ ఉంటుంది, జ్వరం వస్తుంది, కాలు వాసిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మేము ఇచ్చేది ఏ సెల్యులార్ వ్యాక్సిన్స్ అంటే సెల్ బ్రేక్ చేసిన కాంపోనెంట్. దానివల్ల బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో కాలు వాపు కానీ, జ్వరం అలాంటివి ఉండవు. సో కొంతమంది దే ప్రిఫర్ పెయిన్ ఉండకూడదు బేబీస్కి అని చెప్పి మా దగ్గరికి వస్తారు. అది మేము ఇస్తామండి. సో ఇంకొకటి, రెండు కంపేర్ చేసుకుంటాం, ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయట్లేదు. యాక్చువల్గా రెండు ఒకలాగే పనిచేస్తాయండి. అమెరికాలోని, ఆస్ట్రేలియా, యూకే అన్ని చోట్ల ఏ సెల్యులర్ వ్యాక్సిన్స్ అంటే ఇక్కడ ప్రైవేట్లో ఏమి ఇస్తున్నారో అవి ఇస్తాం మేము. రెండోది వచ్చిన తర్వాత 6 నెలలకి మేము ఇచ్చేది ఫ్లూ. అది గవర్నమెంట్లో ఉండదు. తరచూ వచ్చే జలుబులు అంటే నాట్ ద సీజనల్, బట్ డబ్ల్యూహెచ్ఓ కొన్ని ఫ్లూ వ్యాక్సిన్స్ ఇస్తుందండి. అంటే ఈ సంవత్సరం ఈ ఈ యొక్క ఫ్లూ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, దీనివల్ల ఐసీయూ అడ్మిషన్స్ అవుతాయేమో, దీన్ని తీసుకుంటే మంచిది అంటారు. అది మేము 6 నెలలకి ఒకటి, 7 నెలలకి ఇస్తాం. అది ఇవ్వటం వల్ల సీరియస్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. రెండోది వచ్చేసి టైఫాయిడ్ వ్యాక్సిన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రోజువారీ మనకి కంటామినేషను, వాటర్లో కంటామినేషన్ జరగడం వల్ల టైఫాయిడ్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. అది గవర్నమెంట్లో లేదు, అది మేము ఇస్తున్నాం. తర్వాత వచ్చేది సంవత్సరంలో 1 ఇయర్ వ్యాక్సిన్స్లో హెపటైటిస్ ఏ అని ఉంటుంది. నీళ్ల కావిర్లు అంటాం, వాటర్ కంటామినేషన్ వల్ల కావిర్లు వస్తున్నాయి. అవి రాకుండా మేము హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇస్తున్నాం. మూడోది వచ్చి వారిసెల్లా అంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ 2 ఇవ్వాలి. ఒకటి 15 నెలలకి, తర్వాత ఒకటి 19 నెలలకి ఇస్తాం. దానివల్ల చికెన్ పాక్స్ సీరియస్గా రాకుండా ఉంటుంది. ఆఖరి వ్యాక్సిన్ వచ్చేసి మెనింగోకోకల్ వ్యాక్సిన్. ఇవి ఎక్స్ట్రా వ్యాక్సిన్ నేను మాట్లాడేవన్నీ. ఇది బ్రెయిన్ ఫీవర్ రాకుండా 2 సంవత్సరాలకి ఒక్క డోస్ ఇస్తాం. ఇది ఎంత సీరియస్ ఇన్ఫెక్షన్ అంటే మెనింగోకోకల్, మనం కనిపెట్టే లోపల బేబీ 24 గంటల్లో డిటీరియేట్ అయిపోతుంది. సో అందుకని మెనింగోకోకల్ వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో ఇచ్చేది అక్కడ ఎంఆర్ ఇస్తారు, మేము ఎంఎంఆర్ ఇస్తాం. అక్కడ జేఈ ఇస్తున్నారు, మేము కూడా జేఈ ఇస్తున్నాం. సో ద డిఫరెన్స్ ఇన్ ద వ్యాక్సిన్స్ అక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో వాట్ వీ ప్రిఫర్ ఈజ్, what I tell parents is they can go to the private government and take the vaccines and come to us which are not available there. And that is the correct way to do things, because we don't want to burden them with so much financial constraints. So what I prefer is take the vaccines which are available outside, if they're okay with the pain and fever, and come to us for the extra additional vaccines which are not available in the government settings. Thank you.